ఆపర్చునిటీ జోన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. అది ఎవరికి అంటే బాగా కెపాసిటీ ఉండి ఎమ్మెల్యేల కొడుకులు అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బున్న వాళ్ళ బిడ్డలు అవ్వాల్సిన అవసరం లేదు, యువ పారిశ్రామికవేత్తలు కానీ, చాలామంది రూరల్ సైంటిస్టులు కానీ, అంటే విలేజ్ స్థాయిలో శాస్త్రవేత్తలు చాలామంది ఉంటారు. విలేజ్లకు పనికొచ్చే చాలా పరికరాలను తయారు చేయగలిగే వాళ్ళు, కొత్త రకమైన విధి విధానాలను కనిపెట్టగలిగే వాళ్ళు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆపర్చునిటీ జోన్స్ పెడుతున్నాం. దీంట్లో ఎక్కువ భాగం అన్ని కులాలకు చెందిన మధ్యతరగతి యువతీ యువకులతో పాటు అర్హతలైన వ్యక్తులతో పాటు ఒక ఎక్కువ శాతం మంది ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఇప్పటిదాకా అసలు అభివృద్ధికి నోచుకొని కులాలకి పెద్దపీట వేస్తాం ఆపర్చునిటీ జోన్స్ లో. ఎందుకంటే మీరు ఎంతసేపు సామాజికంగా బాగా మనకి అభివృద్ధి కాదు, మనకు కావాల్సింది ఎదుగుదల కాదు, ఆర్థికంగా ఎంతసేపు అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించడం కాదు, అంబేద్కర్ గారి ఆశయాలని ప్రతి అణగారిన వర్గాల వారికి కానీ, అలాగే ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్న ఉన్నత కులాల వారికి కానీ, పేరుకే ఉన్నత కులాలు అభివృద్ధి చూస్తే పాపం చాలా దారుణమైన పరిస్థితి. వారందరికీ మేము ఆపర్చునిటీ జోన్స్ లో అవకాశం ఇస్తూ మొదటి ఆపర్చునిటీ జోన్ ని ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలకి మన పల్నాడు ప్రాంతం నుంచే ప్రారంభిస్తాం. మొదటి ఆపర్చునిటీ జోన్ ఎస్సీ సెట్ల పేరు మీద పారిశ్రామికవేత్తలని వేలకు వేల ఎకరాలు దోచుకునేలా చేస్తున్నారు. కానీ ఆపర్చునిటీ జోన్స్ తీసుకొచ్చి వేలకు వేల ఎకరాలని ఇంతమంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి యువ పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేలా కంకణం కట్టుకుంటాం. అది మన పల్నాడు ప్రాంతం నుంచే మేము ప్రారంభిస్తాం మొదటి ఆపర్చునిటీ జోన్ అని చెప్పి తెలియజేసుకుంటూ